బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. వ్యవసాయం. దీన్ని ఎలా ఉంది వ్యవసాయం అనేది? అసలు వ్యవసాయం దండగా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాడు కాబట్టి రైతులందరూ బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నాడు. నిజమేనా అది? వ్యవసాయం దండగంటే పంటల రేట్లు లేవు. వ్యవసాయం దండగా వస్తుంది. పంటలకు రేట్లు లేవు. పురుగు మందులు అన్నీ ఎప్పుడైతే రేట్లు అమ్ముతున్నారు. దాని మీద నియంత్రణ లేదు. మనం పండించే పంటల కన్నా రేట్లు ఉండలేదు. అది చంద్రబాబు నాయుడు తప్పే అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అది నిజమేనా? అది కరెక్ట్ కాదు, కానీ ప్రభుత్వం కూడా ఈ మందుల రేట్ల మీద కూడా నియంత్రణ తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకోవాలంటారు. మందుల మీద నియంత్రణ తీసుకోవాలి. పంటల రేట్లు పెంచాలి. మద్దతు ధర అంటే మద్దతు ధర అంత కొంటలేదు. అంత మద్దతు ధర కూడా కొంటలేదు. మాది ఎక్కువ, మా ఊరు ఎక్కువ మిర్చి సాగు. మా మిర్చిలు ఎవరైతే 2-3 సంవత్సరాలు బాగా నష్టాలు వస్తున్నాయి. జగన్ ఉన్నప్పుడు మిర్చి అంతా బ్రహ్మాండంగా ఉందంటగా. 25,000-30,000 అమ్ముకున్నారు. చంద్రబాబు వచ్చి మొత్తం లాసులో పెట్టాడు మిర్చి రైతులు అంటున్నారు. మరి మార్కెట్ ఎక్స్పోర్ట్ లాగా తగ్గిపోయింది. ఎక్స్పోర్ట్ లాగా తగ్గింది. చంద్రబాబు నాయుడు వాళ్ళు కాదు. ఎవరు చేసేది ఏం లేదు. రేట్ అది ఎక్స్పోర్ట్ లాగా తగ్గిపోయింది. ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 18 నెలల పరిపాలన అసలు ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. కాకపోతే లోకేష్ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయినప్పుడు జగన్ గారు ఫీజు ఎక్కువ వెళ్ళిపోయాడు. ఒక సంవత్సరం ఫీజు ఎక్కొట్టి తర్వాత దీని గురించి నాకు క్లారిటీ కావాలి. నేను విద్యార్థులందరికీ దాదాపు మేనమామలాగా అందరినీ ఆదుకున్నాను. నేను చంద్రబాబు నాయుడు కానీ ఈ లోకేష్ కానీ ఇప్పుడు ఫీజులు కూడా ఇవ్వకుండా మానేశారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారే. మీరేమో ఒక సంవత్సరం ఫీజు ఎగ్గొట్టారని చెబుతున్నారు. దిగబోయే ముందు సంవత్సరం పాటు ఫీజు ఎక్కొట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దిగబోయే ముందు సంవత్సరం ఫీజు ఎక్కొట్టాడు. ఆ లోకేష్ అప్పుడు చేసినప్పుడు యాక్షన్ మూమెంట్లో నేను ఇస్తానని చెప్పాడు. అతను కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అంటే 18 నెలలు గడిచినా ఇంకా ఇవ్వలేదు. అంటే రన్నింగ్ ఫీజు ఇస్తున్నా కానీ పెండింగ్ ఫీజు ఇవ్వలేదు. పెండింగ్ ఫీజు ఇంకా ఇవ్వలేదు అంటే రన్నింగ్ లో వస్తున్నాయి. అంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు బయటకు వచ్చి చెబుతుంది ఏంటంటే నేను అందరు ఫీజులు కట్టేశాను, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు ఈ కూటమి ప్రభుత్వమే కట్టట్లేదు అంటున్నాడు. కట్టలేదు. జగన్ కూడా సంవత్సరం పాటు ఫీజు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఎందువల్ల అంటారు మరి? ఆయన బయటకు వచ్చి ఇలా చెబుతున్నాడు కదా. మరి చెబుతూనే ఉంటారు, ప్రతిపక్షం కదా. ప్రతిపక్షం వాళ్ళు అంతే చెబుతూ ఉంటారు. అది మామూలే అంటారు అలా చెప్పటం మామూలే. మరి ఇప్పుడు నారా లోకేష్ గారికి ఈ మాట అన్నారు కదా, 18 నెలల క్రితం అదే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెండింగ్ ఫీజు ఇవ్వలేదు అంటున్నారు కదా. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఇబ్బంది అంటే కొంతమందికి డబ్బు వెసులుబాటు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కొద్దిగా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయ్యింది. కాలేజీ వాళ్ళన్నా సర్టిఫికేట్లు ఆపేస్తారు. అది మరి ఆపొద్దు, ఆ సర్టిఫికేట్లు ఇచ్చేయండి అని చెప్పి మరి ఆయన చెప్పారు కదా. అయినా ఇంట్లో లేదా కాలేజీలో వాళ్ళు? అది మా అమ్మాయి 4th ఇయర్లో ఇంకా అయిపోతుందని తెలియదు. అండ్ మేము ఆల్రెడీ కాలేజ్ ఫీజు కట్టేశారు. జగన్ పెండింగ్ పెట్టిన ఫీజు మేము కట్టేసాం. మీరు సొంతంగా కట్టుకున్నారు? కాలేజీలు కట్టమన్నారు. కాలేజీలు కట్టమంటే మీరు కట్టుకున్నారు? మేము కట్టుకున్నాం. మా వరకు అయితే ఇబ్బంది. కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా కొంతమంది. ఇదైతే లోకేష్ గారు ఆలోచించాలంటారు. ఆలోచించాలి. అదొకటి. రెవెన్యూ వ్యవస్థ కూడా అంత నాణ్యంగా లేదు. మేము మాది పొలం తక్కెలపాడులో నాకు 1 ఎకరం పొలం ఉంది. వారసత్వంగా వచ్చింది. సంవత్సరం నాడు అర్జీ పెట్టా. అది నాకు వీలునామా రాస్తే నా పేరుకి ఎక్కిమని చెప్పి సంవత్సరం అర్జీ పెడితే ఇంతవరకు అది ఎక్కలేదు. ఆ విఆర్ వినప్పుడు అడిగినా గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది, వచ్చిద్దని చెబుతారు. కానీ ఇంతవరకు సంవత్సరం అయిపోయింది. ఇంతవరకు అది లేదు గతి లేదు. సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. రెవెన్యూ వ్యవస్థ మారలేదంటారు? ఇంకా అసలు మారలేరండి. ఎందువల్ల అంటారు? ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ చెబుతున్నారు కదా, మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, గత ప్రభుత్వం వల్ల ఏర్పడిన ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తీర్చాలని చెబుతున్నా. ఎందుకని పట్టించుకోవట్లేదు వీళ్ళు? మరి వాళ్ళకి అవసరం లేదు రెవెన్యూ వ్యవస్థ అంటే. అట్లనే ఉంది అసలు వాళ్ళ ప్రభుత్వం ఎవరు చెప్పినా, మంత్రులు చెప్పినా వాళ్ళు ఏమి వినరు. వాళ్ళ పైన వాళ్ళదే. కానీ ముఖ్యమంత్రి చెప్పినా కూడా వాళ్ళు వినరు అంటారు. అసలు రెవెన్యూ వాళ్ళు. సరే, ఇదంతా ఒకే అనుకుంటే 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇటు సంక్షేమం ఇవ్వటం లేదు, అటు అభివృద్ధి లేదు అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? సంక్షేమం బాగానే ఉంది. అన్ని పనులు బాగానే జరుగుతున్నాయి. హామీలు కూడా ఒకటి నెరవేరుస్తున్నాడు. ఒక్కొక్కటి నెరవేరుతున్నారు. సూపర్ 6 అనేది ఏమన్నా అమలు జరుగుతుందంటారా? చాలా వరకు జరిగినాయి. ఇంకా 1-2 జరగాల్సినవి. 1-2 జరగాల్సినవి ఉన్నాయి. మొత్తం 4 జరిగిపోయినాయి అంటారు. మరి అసలు ఏం జరగట్లేదు అంటున్నారుగా. 5 అయిపోయినాయి, 6 అయిపోయినాయి. 6 అయిపోయినాయి అంటే
అంటే కాదు అసలు ఏం జరగట్లేదు అని అంటున్నారు మరి. ప్రతిపక్షం వాళ్ళు అంతే చెబుతూ ఉంటారు. అన్నీ జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసి పల్లెటూరులో కానీ బయట కానీ ఎక్కడైనా సరే నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు. నిజమేనంటారా? అదంతా వేస్ట్, అదంతా అన్ని ఒట్టి మాటలు. ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. అంటే వాళ్ళు కోట్లు దోసేసి అన్ని స్కాములు చేసి వాళ్ళకే కానీ మరి విడి జనాలకి ఇబ్బంది ఏం లేదు. విడి జనం అంతా బాగానే ఉంటారు. విడి జనాలకు బాగానే ఉంది. వాళ్ళు పోయినసారి జగన్ మంత్రులు అందరూ స్కాములు చేసి వాళ్ళు ఇరుక్కున్నారు. అంతవరకు చెప్తే వాళ్ళ మీద కానీ జనాల మీద ఏం లేదు. మరి 2029 అధికారం మాదే, నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను. చంద్రబాబు గతంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డిని మించిన పరిపాలన చూపిస్తా అన్నాడు. గత 5 సంవత్సరాల్లో ఆ పరిపాలన చూపించారా? ఇప్పుడు 2.0 పరిపాలన చూపించడానికి అయినా అసలు రఫా నరకడం తప్పితే జగన్ చూసిందే లేదు. 2029 కూడా జగన్ అసలు అడ్రస్ ఉండడు. మరి ఆయన ధీమాగా చెప్తున్నాడు కదా నేను వస్తాను. చెప్పబోతే జనాలు అంటే వెనమాలు రావాలి కదా. నేను గెలవనంటే రారు కదా. నేను గెలుస్తా అని చెబుతాడు. అంతవరకే. ఓకే బాబా.